మా నాయన మునగాడు తెలంగాణ తెచ్చిండట. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో గెలవనీయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలంట. రేవంత్ రెడ్డి మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టాలని నాకు లేదు, కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడిని 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రిని, నా తండ్రిని మీరు తిడుతుంటే ఒక కొడుగ్గా నాకు ఆవేశం రాదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన షేర్లింగపల్లి నియోజకవర్గ నేతల చేరికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేక రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు. జీవితంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావడం తప్పు కాదని, కానీ అది మంచి పనులతో రావాలని, లంగా పనులు దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి జైలుకి వెళ్ళి రావడం గొప్ప విషయం అన్నట్లు ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ముసలోళ్ళు వచ్చి 4000 పెన్షన్ అడిగితే పేగులు తీస్తానని, విద్యార్థులు ఉద్యోగాల గురించి అడిగితే లాగులో తొండలు వేస్తానని బెదిరించడం ఏ రకమైన సంస్కారం అని నిలదీశారు. తను హైదరాబాద్ గల్లీలో పెరిగిన వాడినేనని తిట్టే తెలివి తనకు కూడా ఉందని హెచ్చరించారు. నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు నొప్పి? నేను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్లో, పూణే, అమెరికా ఇలా ప్రపంచమంతా చదువుకున్నాను అని స్పష్టం చేశారు. తాను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్ ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకోవడం తప్పు కాదా? అందుకే ఈయనకు భీమవరం బుల్లోడు అని పేరు పెడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. మా నాయన తెలంగాణ తెచ్చిన మొనగాడు, అది నేను గర్వంగా చెప్పుకుంటా. నువ్వు చక్కటి పనులు చేస్తే నీ పిల్లలు నీ పేరు చెప్పుకుంటారు, కానీ ఇలాంటి లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరించారు. బల్మూరు వెంకట్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అలాగే మల్లు ఎంపీ మల్లు రవి, ముగ్గురు స్పందించరు. కేటీఆర్ మాట్లాడగానే ముగ్గురు స్పందించరు. బేసిక్గా ఇక్కడ కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అనడం కంటే ముందు బేసిక్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కొంత తప్పు ఉంది, అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ పార్టీకి చెందిన వాడైనా కానీ మాట్లాడే విధానంలో, ఇప్పుడు ఎంత కాదైనా ఆయన మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తిని ఎంతో కొంత గౌరవం ఇవ్వాలి. రాయి కట్టుకు నూతులో దూకు, చెరువులో దూకు, సచ్చిపో, ఊరేసుకో, లాగులో తొండలు ఇడిస్తా, ఒక ముఖ్యమంత్రి భాష ఇది కాదు. ఒక ముఖ్యమంత్రిగా మనం మాట్లాడాల్సిన భాష ఇది కాదు. బేసిక్గా ఈ మాటలు వేరే ఎవరైనా, ఇప్పుడు కార్యకర్తలో లేకపోతే కింది స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే బాగుంటుందేమో, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం మాట్లాడడం అనేది తప్పు, అది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దానికి కౌంటర్గానే కనపడతా ఉంది. మీరు అన్నారు కాబట్టి మేము అంటాం, ఇట్లానే కనపడతా ఉంది కేటీఆర్ వ్యాఖ్యలు కూడా. కానీ నేనేమంటున్నానంటే రాజకీయాన్ని ఇప్పుడు వల్గారిటీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. రాజకీయాన్ని ఇప్పుడు క్లాస్గా రాయల్గా మాట్లాడాల్సిన, హుందాతనంగా మాట్లాడాల్సిన రాజకీయాన్ని మొత్తం కూడా ఒక వేశ్య క్యారెక్టర్ చేసినట్టు చేస్తూ ఉన్నారు. వల్గారిటీని నింపి కనీసం పిల్లలు కూడా వీళ్ళ స్పీచ్లు చూసే పరిస్థితి లేదు. ఈరోజు చదువుకునే పిల్లలు చూసే పరిస్థితి లేదు, చూస్తే చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. వీళ్ళ భాష, వీళ్ళ మాట్లాడే విధానం, ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు మొత్తం కూడా చాలా ఘోరమైన రాజకీయాలు ఉన్నాయి. వేశ్య రాజకీయాలు అనాలి వీటిని. అంతే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ మాటకి హద్దు బద్దులే ఉండదు, వీళ్ళ మాటలకి హద్దు బద్దు ఉండదు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష అయితే అది ఘోరం. పాయింట్ కంటే ఆయన ఎక్కడెక్కడో మాట్లాడతాడు. ఏ సబ్జెక్ట్ సంబంధం లేకుండా మాట్లాడతాడు ఆయన. వెళ్ళిన ఆ కార్యక్రమం ఏంటి, దాని ఇదేంటి అనేది, దాని పాయింట్ అనేది ఇంకా వదిలేస్తాడు కంప్లీట్గా. అది తప్పితే ఇంకా అన్నీ మాట్లాడొస్తాడు ఆయన. గ్యాప్ ఇస్తే ఏం అడుగుతారా అనే భయం, ఇప్పుడు ప్రజలు గ్యాప్ ఇస్తే ఏం అడుగుతారనే భయం ఉంది వీళ్ళకి.